సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. గత కాంగ్రెస్ హయాంలో జనగామ నియోజకవర్గంలో నిర్మించిన రిజర్వాయర్లతో నేడు పంటలు బాగా పండి రైతాంగమంతా సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంటే ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు చేస్తూ రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. గత పాలకుల హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల రాష్ట్రంగా చేశారని, ఇప్పుడు అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు మానుకొని అభివృద్ధిలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ చేర్యాల ప్రాంతంలో నేను ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2005లో తపాసుపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చాను. తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా సిద్దిపేటకు దోచుకుంటూ పోతున్న నీళ్లు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గజ్వేల్ని దోచుకోబోతున్నారు. ఎవడప్ప సోమని దోచుకోబోతున్నారు? మీకేమన్నా చేర్యాల ప్రజలు బాగుండాలని లేదా? నీళ్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ తీసుకొచ్చిన ఈ ప్రాంతానికి నీళ్లు వర్షాకాలంలో ఈసారి వర్షాలు మొన్నటిదాకా తక్కువనే కాబట్టి ఇక్కడ రైతులకు వర్షాధారం మీద ఉండే వర్షాధారం వల్ల ఆధారపడిన నీళ్లు రాలేదు కాబట్టి ఇబ్బంది అయింది తప్ప ఈ రిజర్వాయర్ల నీళ్లు రాక ఇబ్బంది కాలే. మన మంచిగా వర్షాలు పడ్డాయి. ఇప్పుడు మంచి సుఖ సంతోషంగా ఉన్నారు చేర్యాల రైతులు సుఖంగా ఉన్నారు. మీరు ఓరలేక మళ్ళీ కొత్తగా మాట్లాడకండి అని చెప్పి